గ్రామాల్లో కోతుల బెడద కామన్. వాటి నుంచి ఇంటిని పంటల్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే ఓ గ్రామం మాత్రం కోతుల బెడద లేకుండా ఎంతో హాయిగా గడుపుతుంది. అంతకుముందు ఆ గ్రామంలోనే కోతులు తిష్టవేసేవి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామస్తులు చేసిన ఉపాయం ఏంటో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర గ్రామం ఇది. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా కోతుల బెడద తీరని సమస్యగా ఉండేది. కోతులు మందలకు మందలుగా పదుల సంఖ్యలో ఇళ్ల మీద పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కోతుల మంద నుండి తమ ఇళ్లను, పంట పొలాలను కాపాడుకునేందుకు గ్రామస్తులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి భవానీకి కోతుల నుండి తమను కాపాడాలంటూ కోతుల బెడద తొలగించాలంటూ ఫిర్యాదు చేశారు. అలా నుండి మాకు ఈ కోతుల బెడద ఎక్కువైంది సార్. చాలా వరకు చాలా మందితో మేము ఇట్లా కోతుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎవరు సరిగా పట్టించుకోలేదు. ఇక భవానీ మేడం గారు సెక్రటరీ గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం కోతుల బెడద తగ్గింది. అంతకు ముందు పంట పొలాలు ఏమన్నా మొక్కలు వేసుకున్నా అన్నా గానీ ఏమి ఉంచకుండా పాడు చేసేయి. పిల్లలకు జ్వరబడి పిల్లలు కూడా వెళ్తున్నా, పెద్దలు వెళ్తున్నా, ఏదైనా పట్టుకొని వెళ్ళినా గానీ లాక్కోవడం అట్లా చేశాయి. దీంతో గ్రామంలో కోతుల బెడదను తప్పించేందుకు పంచాయతీ సెక్రటరీ భవానీ కోతుల బెడద ఎలా తొలగించుకోవాలనే దానిపై యూట్యూబ్ లో వీడియోలను అన్వేషించారు. ఈ క్రమంలోనే ఆమెకు వీడియో అమితంగా ఆకర్షించింది. ఆ వీడియో గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తులంతా ఓకే అనడంతో దానిని ఇంప్లిమెంట్ చేశారు. అంతే, ఇక గ్రామంలోకి కోతులు అడుగుపెట్టాలంటే దడుచుకుంటున్నాయట. ఇంతకీ ఆ యూట్యూబ్ వీడియోలో ఏముందంటే, ఓ వ్యక్తికి గొరిల్లా డ్రెస్ వేసి గ్రామంలో తిప్పారు. దాన్ని చూసిన కోతులు నిజమైన గొరిల్లా అనుకుని అక్కడి నుంచి పలాయనం చిత్తగించాయట. గ్రామ పంచాయతీలోని ఓ కార్మికుడికి ఆ దుస్తులు తొలగించి గ్రామ వీధుల్లో తిప్పడంతో కోతులు పరారయ్యాయి. ఊరిలో వందలాదిగా సంచరించిన కోతులు ఒక్కసారిగా ఈ గొరిల్లా వేషధారణ వ్యక్తిని చూసి పారిపోవడం ప్రారంభించాయి. ప్రతిరోజు కోతుల మంద ఎక్కడుందో అక్కడికి ఆ వ్యక్తిని పంపించడంతో దాదాపుగా 80% కోతులు గ్రామాన్ని వదిలి దగ్గరలో ఉన్న అడవులకు పారిపోయాయట. అండి, మాది మోరంపల్లి బంజరు. మా ఊర్లో కోతులు అలజడి బాగా ఉందండి. పాడి పంటలు గాని, కూరగాయ మొక్కలు గాని ఇళ్లలో కొద్దిగా చికా చేస్తున్నాయండి. ఆ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారు ఒక 2 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, మేము ఏదో ఒకటి ఆలోచిస్తామని చెప్పారు. ఈ 2 రోజులలో మేడం గారు గొరిల్లా మాస్క్ వేషన్ తెప్పించడం జరిగిందండి. తెప్పించి పంచాయతీ సిబ్బందితో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతుల్ని తరిమించడం చేస్తున్నారండి. కొద్దిగా కోతుల నివారణ కూడా తగ్గిందండి. మంచి పరిష్కారం ఆలోచించినందుకు ధన్యవాదాలండి. నిజానికి కోతులను ఊర్ల నుండి తరిమేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ సెక్రటరీ భవానీ ఆలోచించి గొరిల్లా వేషధారణతో ఎన్నో ఏళ్లుగా మొరంపల్లి బంజరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు చెక్ పెట్టారు. దీంతో ప్రజలు తమ సమస్యను తీర్చినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. భవానీ అండి, మొరంపల్లి బంజరు పంచాయతీ కార్యదర్శి, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. మా గ్రామంలో కోతుల బెడద చాలా ఉంది అని గ్రామస్తులందరూ కలిసి నాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సరే కోతుల్ని ఏ విధంగా ఎల్లగొట్టాలనే ఉపాయం అనేది ఆలోచించాను. అంటే కోతుల్ని పట్టడమా, లేకపోతే కొండముచ్చిన గ్రామంలో తిప్పాలా, ఈ రకంగా నేను చాలా విధాలు కూడా ట్రై చేశాను. బట్ కాకపోతే అది పర్మనెంట్ సొల్యూషన్ అని నాకు అనిపించలేదు. నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక అతనికి పొలంలో ఈ రకమైన ఒక విచిత్రమైన వేషధారణతో పెడితే కోతులు పోయాయి అని చెప్పేసి నేను అది చూశాను. సో ఇది కూడా మన గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి డ్రెస్ అనేది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి నేను అమెజాన్ లో వెతికాను. నాకు అమెజాన్ లో ఆ గొరిల్లా డ్రెస్ అనేది దొరికింది. అది ఇమీడియట్ గా నేను మా గ్రామస్తుల్లో ఉన్నతోనే ఒకసారి పెద్ద మనుషులందరితో కూడా నేను మీటింగ్ హాల్లో నేను మీటింగ్ కండక్ట్ చేసి మరి ఈ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళకి చూపించాను. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా స్పందించి తెప్పియండి అని చెప్పేసి అన్నారు. నేను తెప్పించాను. మా గ్రామంలో ఉన్నటువంటి ఎంపీడబ్ల్యూ మా సిబ్బందికి వేసి ఒక వారం రోజులు తిప్పానండి. అంటే మార్నింగ్ టైమింగ్స్ లో చేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు తిరుగుతారండి. నాకు ఫస్ట్ డే వచ్చినప్పుడు మంచి స్పందన. అంటే కోతులు ఎంత దూరంలో అయినా కూడా ఇక్కడ ఏదో జంతువు ఉంది, వికృత రూపంగా ఉందని చెప్పేసి అది చాలా బెంబేలెత్తిపోయి అవి పారిపోవడం అనేది గమనించాము. అదే విధంగా గ్రామంలో కూడా మాకు చెప్తూ ఉంటారు, మాకు రేపు పొద్దున ఈ లొకేషన్ లో పంపించండి, మాకు ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన ప్రదేశంలో మేము పంపిస్తూ ఉంటాము. సో ఈ రకంగా నాకు మా పై అధికారుల దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, అదే విధంగా మా గ్రామ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో నేను ఈ ప్రోగ్రాం అనేది విజయవంతమైంది. ఇప్పుడు కోతులు బెడద లేకపోవడంతో గ్రామస్తులు ఆనందంగా హాయిగా గడుపుతున్నారు.